నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. సింగరేణిలో గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల వారసులకు సూటబుల్ జాబ్ ఇవ్వాలని సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ గుర్తింపు సంఘం కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాసులు వెల్లడించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ 2A ఇంక్లైన్ గని ప్రమాదంలో మైనింగ్ సర్దార్ మందాడి సమ్మిరెడ్డి మృతి చెందడం అత్యంత బాధాకరమని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వారు వ్యక్తం చేశారు. ఉత్పత్తికై ప్రాధాన్యతనిచ్చి రక్షణ చర్యలు పాటించకపోవడం వల్ల విలువైన ప్రాణాలు బలవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య కృషి వల్ల సమ్మిరెడ్డి కుమారునికి ఫోర్మెన్ ట్రైనీగా ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించిన C&MD బలరాం నాయక్ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వారసులకు సూటబుల్ జాబ్ ఇచ్చే విధంగా కార్పొరేట్ స్థాయి చర్చల్లో ఏఐటీయూసీ ఒక ఒప్పందం చేయడానికి కృషి చేస్తుందని వారు అన్నారు. Thanks for watching Pura Local News, your choice for local voice. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.